అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమజ్ఞాపకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈసారి వీడియో 3 డేస్ అనుకుంటా పెట్టి కొంచెం లేట్ అయిందండి. ఇంట్లో కొంచెం వేరే ప్రాబ్లం వల్ల అంటే వర్క్ ఉంది వేరే కొంచెం, సో అందుకోసం వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. రీసెంట్గా ఒక పని మీద ఒంగోలు వెళ్ళామండి. అయితే ఆల్రెడీ మా పిల్లలు అయితే మా బాబు పాప వెళ్ళిపోయారనమాట, ముందే వెళ్ళిపోయారు. సో కొంచెం నేను మా వారు కొంచెం లేట్గా వెళ్తున్నాం, బస్కి వెళ్ళాము ఆ రోజు. మీరు అయితే వీడియో చూస్తూ ఉండండి, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అనమాట. ఆ రోజైతే కొంచెం లేట్ నైట్ బయలుదేరామండి. ఆ టైంలో మా కాలనీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో. మొక్క కూడా మొక్కకి తీసుకెళ్తున్నారండి. మొక్కకు కూడా నాకులాగా మొక్కలు అంటే ఇష్టం అనమాట, కనిపించేది ఓకే. మొక్క తీసుకొని వెళ్ళాను. జస్ట్ బస్ కోసం వెయిటింగ్ అనమాట, అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే ఆ వీడియోలో కనిపించేది మా అక్క బావ పిల్లలండి. పాప చిన్న పాప అనమాట. పాప బర్త్డే ఆ రోజు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. వాళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారండి. ఎంత ప్యూర్గా ఉంటారంటే చాలా స్వచ్ఛంగా, ఏమీ ఆలోచన లేకుండా చాలా ముచ్చటేస్తుందండి వీళ్ళని చూస్తే మటుకి. నాకు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తే, మా ఫ్రెండ్స్ని చూసినప్పుడు ఎట్లా అనిపించేది, తర్వాత నేను ఈ మధ్య కాలంలో వీళ్ళ రిలేషన్స్ నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు పాప బర్త్డే కదా, సో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అదే వీడియో జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా స్వచ్ఛంగా ఉంటారండి, రియల్లీ చెప్తున్నాను. కల్మషం లేకుండా ఎంత ఫ్రెండ్షిప్. మా ఫ్రెండ్షిప్ నేను అప్పుడు చూసాక మళ్ళీ వీళ్ళనే చూస్తున్నాను. అందరూ కలిసి చక్కగా వండుకుంటారు, అందరూ కలిసి తింటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని, వీళ్ళు ఇలానే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మా పాపది కదా, పాప పేరు మాధురి అనమాట. మా పాప గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు. ఒక్కొక్కసారి అండి మా పిల్లల్ని చూస్తుంటే ఇంత మెచ్యూర్డా అని నాకే ఆశ్చర్యం వేస్తుందండి. మెయిన్లీ మా చిన్న పాప అనమాట, మాధురిని చూస్తే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే అండి చాలా ముందు ఉంటుందండి. రోడ్ మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం కూడా ఏ మాత్రం బార్గెనింగ్ చేయదండి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చొస్తుంది, ఇంకా అవసరమైతే ఎక్స్ట్రా కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే మాకని కూర్చోబెట్టి వంట చేసి గబగబా ప్లేట్లోకి పెట్టేస్తుంది అంటండి అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా అనమాట. ఇంట్లో ఉంటే మటుకి అంటే మా అక్క ఒక్కోసారి అంటా ఉంటుంది అనమాట, మా అమ్మలా అనిపిస్తుందమ్మా అని, అంత ప్రేమ చూపించేస్తుందండి. వాళ్ళ అమ్మ అంటే కూడా చాలా కేర్ ఉంటుంది, చాలా బాగా చూసుకుంటారు పిల్లలిద్దరు కూడా. యాక్చువల్గా ఆ వీడియోలో మా పెద్ద పాప మిస్ అయిందండి. పావని తల్లి లేదనమాట ఆ రోజు, డ్యూటీలో ఉంది, రాలేదు. పెద్ద పాప మిస్ అయింది, చిన్న పాప బర్త్డే అనమాట. అయితే ఎప్పుడన్నా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా అక్కను చిన్న ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. చిన్న అంటామండి మాధురిని, చిన్న షాపింగ్కి వెళ్తారు కదా. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయట ఏదన్నా అమ్మ అది బాగుంది అని అక్క ఏమన్నా చెప్పిందంటే వచ్చేసి మళ్ళీ వెళ్ళి తను సడన్గా సర్ప్రైజ్ లాగా తెచ్చిచ్చేస్తుందంటండి. అంటే వాళ్ళ అమ్మ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం బావని కూడా బాగా చూసుకుంటారు పిల్లలైతే. చాలా కేరింగ్ అండి. డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏదో డాగ్స్కి ఆర్గనైజేషన్ ఉంటుందంట కదా, దాంట్లో జాయిన్ అవుతుంది. దాంట్లో వాళ్ళకి డాగ్స్కి మెడిసిన్ సప్లై చేయడానికి వీళ్ళంతా అమౌంట్ మరి కలెక్ట్ చేసి వీళ్ళంతా వేసుకొని డాగ్స్ అన్నిటికి కూడా మెడిసిన్ ఇస్తూ ఉంటారనమాట. ఈవినింగ్ టైంలో ఒక్కొక్కసారి ఇంట్లో అన్నం వండేసుకొని, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, అట్లా వెళ్ళేసి అన్నం పెట్టేస్తుంది అంటండి. అంటే నేను ఎప్పుడు చూడలేదు, అక్క చెప్తూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడో ఇయర్లీ 1 or 2 times వెళ్తానులే, కానీ అక్క అంటూ ఉంటుంది. ఇంత డాగ్స్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఇంట్లో ఆల్రెడీ ఒక డాగ్ని పెంచుకుంటుందండి. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. చాలా బాగా చూసుకుంటుంది. ఏంటండి ఇంత గొప్పగా చెప్తున్నారేంటి మీ పిల్లలనే అనుకోవద్దండి. ఎందుకంటే
రియల్లీ చెప్తున్నాను అనమాట. కొన్ని విషయాలు మా పిల్లల దగ్గర నుండి నేనైతే నేర్చుకుంటానండి. రియల్గా చెప్తున్నాను. మంచి ఎక్కడి నుండి అయినా సరే యాక్సెప్ట్ చేస్తాం కదా, ఆ వేలో నేనైతే కొన్ని విషయాలు నాకు అంటే నేను పెద్దగా బయట తిరిగాను, అక్క కూడా అంతే పెద్దగా ఏం తెలీదు. సో కొన్ని విషయాలు మా పిల్లల దగ్గరే మేము నేర్చుకుంటాం అనమాట. ఇలా ఉండాలి అట్లా అన్నట్టు కొన్ని విషయాలు అనమాట. మంచి ఎక్కడైనా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారండి పిల్లలైతే. ఇలాంటి వీడియో అంటే ఈ మంచి మూమెంట్ని మా ఫ్యామిలీని అందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంత పెద్ద మనసున్న మా బంగారు తల్లి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసినాక నాకు మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారనమాట. కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను మా ఫ్రెండ్స్ గురించి కూడా. నాకు ఫ్రెండ్స్ అంటే మెయిన్గా మేము ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్న మా ఫ్రెండ్సేనండి. ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే, నేను ఈవెన్ ఇప్పుడు జాబ్ చేస్తున్నా కూడా నాకు జస్ట్ కొలీగ్సే ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరండి. రియల్గా చెప్తున్నాను, ఎవరితో కూడా ఇట్లా ఫ్రెండ్స్ అట్లా అనుకునేటట్టు ఉండదు అనమాట. సో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ ఉన్నాము. వాళ్ళే ఫ్రెండ్స్ ఇప్పటికీ మేము కలుస్తూ ఉంటాము. మాకు గ్రూప్స్ ఉన్నాయి, మంచిగా హ్యాపీగా అందరం టైం ఉన్నప్పుడల్లా ఇయర్లీ 1 or 2 కలుస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిస్తే అనమాట. ఇంకొకసారి మా ఫ్రెండ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తానండి. మా అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని అనమాట. హెల్త్ బాగుండలేదని అంటే డయాలసిస్కి వచ్చేసిందండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ అనమాట. ఆ టైంలో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేదాన్ని. ఇక కంపల్సరీ జాబ్ చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి కాబట్టి నాన్నే మొత్తం చూసుకునేవాళ్ళండి. ఆ టైంలో నాకేంటంటే వెళ్ళలేకపోతున్నాను అంటే అక్కడికి వీక్లీ వన్స్ సండే వెళ్ళి ఉండేదాన్ని అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ ఉండేదాన్ని. అయినా కూడా చాలా బాధేస్తూ ఉండేది. అప్పుడు ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళండి, ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి మేము ఉన్నాం కదా కళ్యాణి, నీకేం బాధ లేదు, మేము మమ్మీ డాడీ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటాం కదా, నీకెందుకు అనేవాళ్ళు అనమాట. ఆ ఒక్క మాట నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చేదండి. రియల్గా చెప్తున్నాను ఈ విషయము. అంటే ఉట్టిగా మాట చెప్పడం కూడా కాదండి, నేను లేనప్పుడు కూడా మా అమ్మ నన్ను వెళ్ళి పలకరిస్తూ ఉండేవాళ్ళు, ఏదన్నా అవసరం ఉంటే చూసుకునేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్. వీళ్ళని అందరినీ చూసాక మా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు నాకైతే ఈ వీడియో చేస్తుంటే ఈరోజు. అందుకోసం వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను మీతో. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మరొక మంచి వీడియోలో మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తానండి. మాకేంటంటే 10th క్లాస్ ఫ్రెండ్స్, మాకు ఒక ట్యూషన్ కూడా ఉండేదన్నమాట. ఫస్ట్ టు 10th క్లాస్ మేమే ఉండేవాళ్ళం. ఆ ట్యూషన్లోనే మళ్ళీ ట్యూషన్ ఒకటే ట్యూషన్ ఒకటే స్కూల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అందరు ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు. ఈ వీడియో మా పిల్లల్ని ఫ్రెండ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. జనరల్గా ఒకటి అంటూ ఉంటారు కదండి పెద్దలు, హ్యాపీగా ఉన్నప్పుడు కన్నా కూడా కష్టకాలంలో ఎవరైతే మన పక్కన ఉంటారో వాళ్ళని మర్చిపోలేమన్నమాట. అట్లా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఈరోజు వాళ్ళందరూ గుర్తొచ్చారు, చాలా ఓదార్పునిచ్చారు. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి.